ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిన మోడీ. వంట నూనెలు భారీగా ధరల పెంపు. ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని పెంచిన కేంద్రం. భారీగా పెరిగిన పామాయిల్, సన్ఫ్లవర్ నూనె ధరలు. సన్ఫ్లవర్పై ఏకంగా 33%, లీటర్ పామాయిల్పై రూ. 20, సన్ఫ్లవర్పై రూ. 30 పెంపు. గడిచిన 4 ఏళ్లలో ఆయిల్పై సుంకం పెంచడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో నిత్యం 100 లోడ్లు ఆయిల్ అమ్మకం. ఒక్కో ట్యాంకులో 30 టన్నులకు పైగా ఆయిల్. రోజుకు 30 లక్షల లీటర్లు ఆయిల్ అమ్మకాలు. కేంద్రానికి అమాంతంగా పెరగనున్న ఆయిల్పై రాబడి. సో ఏపీ, తెలంగాణలో భారీగా రేట్లు పెంపు. సో ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట. ప్రధాని మోడీ గారు ఒక్కసారిగా ఆయిల్ దిగుమతులపై, అంటే వేరే దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి కంపెనీలు అయితే, మన ఇండియా కంపెనీలు అయితే చేసుకుంటూ ఉన్నాయి. వాటికైతే ఈ సుంకాలు, అంటే ట్యాక్స్లు అయితే పెంచేశారనమాట. సో ట్యాక్స్లు పెంచేయడంతో ఆ పెంచిన ట్యాక్స్ భారాన్ని అంతా కూడా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వీరందరూ కూడా మన మీద, అంటే వినియోగదారుల మీద అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే కొనుక్కుంటారో వారి మీద అయితే వేసేస్తారు ఆ ట్యాక్స్లన్నీ. అందువల్ల ఏకంగా ఒకేసారి వంట నూనెలు అయితే భారీగా పెరిగిపోబోతున్నాయి. ఏకంగా 33% వరకు కూడా, అంటే దాదాపు రూ. 100 ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ రూ. 100 ఉంటే అది ఇప్పుడు రూ. 130 అయితే పెరిగిపోబోతుంది అనమాట. రూ. 130 పైనే. సో ఆ విధంగా అయితే పెరిగిపోబోతుంది. సో అన్ని ఆయిల్లు కూడా భారీగా పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. భారీగా మళ్ళీ వంట నూనెలు అయితే పెరిగిపోతున్నాయి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.